వైసీపీ సవాల పునాదుల మీద ఏర్పడిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న ఆయన జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. నా ఎస్సీ నా బీసీ అంటున్న జగన్ వారికి వచ్చే పథకాల్లో కోత విధించారని ధ్వజమెత్తారు. మందు అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ అమలు చేయకుండా కోట్లు సంపాదించి దేశంలోనే ధనిక సీఎంగా జగన్ నిలిచారని చంద్రబాబు అన్నారు. ఎన్నిలోనే శవరాజకీయం ఉంది. వాళ్ళ వారసత్వమే శవరాజకీయం. ఎవరైనా మంచి పని చేసి నాకు ఓటేమని అడుగుతారు. కొంతమంది మనుషులు చంపేసి దండేసి ఎదుటి వాళ్ళ పైన పెట్టి ఓటు అడిగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో. ఏం తమ్ముళ్ళు, హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోతే ఏమన్నాడు ఆ రోజు? మా తండ్రిని చంపేశారన్నాడా లేదా? రిలయన్స్ అధినేత చంపాడు అన్నాడా లేదా? 2019 వచ్చింది, మళ్ళా శవరాజకీయం పైకి వచ్చింది. ముందు కోడి కత్తి డ్రామా, ఆ తర్వాత బాబాయి గొడ్డలి వేటు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చెప్పు, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. నా ఎస్సీలు అంటూనే జగన్ దళితుల్ని గొంతు కోసేస్తున్నాడు. భూమి కొనుగోలు కోసం 3000 ఎకరాలు కొనిచ్చాం. ఈ రోజు ఎవరికైనా 1 ఎకరా భూమి కొనుగోలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళిత పారిశ్రామిక రాయితీలు రద్దు చేశాడు. బ్యాక్లాగ్ పోస్టులన్నీ రద్దు చేశాడు. ఫీజు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. కేంద్ర సబ్సిడీలన్నీ రద్దు అయిపోయినాయి. ఎస్సీల్లో కారు డ్రైవర్ కాకుండా కారు ఓనర్ చేయాలని ఎన్నో కార్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. నేను వస్తానే సప్లాన్ పెడతా, 27 పథకాలు రివైవ్ చేస్తా. సిబిఐ ఈడీ 43,000 కోట్ల రూపాయలు అవినీతి సంపాదించాడని ఛార్జ్షీట్ వేశారా లేదా? వేస్తే పేదవాడా? ఈరోజు ఈ రాష్ట్రంలో ధనికుడు ఎవరన్నా ఉన్నారంటే ఎవరన్నా మిమ్మల్ని అడుగుతున్నా. అది పాతది 43,000 కోట్లు. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఏమైపోయినాయని అడుగుతున్నా. పేద పిల్లల్ని చదివించిన నేను పెత్తందారా? ఆ స్కీముని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడా? మీరే ఆలోచించండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే తెలంగాణ మనకు అందుబాటులో ఉన్న, మీరు కూడా అక్కడ పోయి పాసి పనులు చేసుకోవాలి తమ్ముళ్ళు. ఇక్కడ ఎలాంటి ఉపాధి ఉండదు. మాటలతో సంపద రాదు, అభివృద్ధితో సంపద వస్తుంది. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం శాశ్వతం కాదు. నేను వచ్చిన 100 రోజుల్లో గంజాయి ఉండదు, డ్రగ్గులు ఉండవు, జే బ్రాండ్ మద్యం ఉండదు, ఇసుక కొరత ఉండదు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి.